కావాల్సిన పదార్థాలు బెల్లం, కారం పొడి, ఆవు పిండి. మరుగుతున్న నీటిలో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మామిడి తాండ్రకి కావాల్సిన పదార్థాలు మామిడి తాండ్ర, బెల్లం, కారం పొడి, ఆవు పిండి. మనకి ముందుగా నీళ్ళు మరగబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కేజీకి 1/2 కేజీ బెల్లం కావాలి. ఇది తీగ పాకంలాగా రావాలి బెల్లం అనేది. మన కూరగాయకి ఈ మాత్రం సైజ్ పీసులు చాలు. ఈ మాత్రం సైజ్ పీసులు కట్ చేసుకోవాలి. ఇది ఇంతకుముందు బెల్లం మనగబెట్టుకున్నది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద బౌల్లో తీసుకొని దానిలో మనం కట్ చేసిన మామిడి తాండ్ర కేజీది సరిపోయినట్టు కారం కొంచెము, తర్వాత ఆవు పిండి, తర్వాత ఈ బెల్లం పాకం అనేది మనం వేస్తుంటాం. బెల్లం పాకం వేసిన తర్వాత కలుపుకొని ఇది ఒక బౌల్లో ఒక జారీలో మనం తీసి పెట్టుకుంటే 2 రోజులు దాన్ని కొంచెం ఎండలో పెడితే మనకి ఊరగాయ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఇది ఊరడానికి 2 రోజులు టైం అనేది పడుతుంది మనకి. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.